ఈ ఫిషర్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఆ ఫిషర్ ఉన్న వాళ్ళ పక్కన వాళ్ళకి తెలియదు వాళ్ళ బాధ. ఫిషర్ బాధ పడుతున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఫిషర్ ఇలాంటిది అనేది. ఎందుకు అంటున్నానంటే ఫిషర్ వలన ఎంత పెయిన్ ఉంటుందంటే ఓసారి సూసైడ్ చేసుకుందామా అన్నంత పెయిన్ అనిపిస్తుంటుంది. ఎందుకంటే సివియర్ పెయిన్ ఉంటుంది. అంతేకాకుండా బ్లీడింగ్ పడుతూ ఉంటుంది, చుక్క పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మోషన్కి ముందే చుక్క పడవచ్చు, కొన్నిసార్లు మోషన్తో పాటు తీగలు వస్తుంటుంది. కొందరికైతే మోషన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం కమ్మోడంతా చిట్లినట్టుగా డ్రాప్స్ పడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే పెయిన్లెస్ ఉంది అంటే రక్తం పడుతుంది కానీ పెయిన్లెస్, అస్సలు పెయిన్ లేదు అంటే కనుక అవి పైల్స్గా భావించాలి. ఎప్పుడైతే పెయిన్ఫుల్గా బ్లీడింగ్ పడుతుంది అంటే కనుక దాన్ని ఫిషర్గా భావించాలి. ఈ రకంగా మనం 2 రకాల డిజీజ్ని మనము డిఫరెన్షియేట్ చేయవచ్చు అన్నట్టు. సో ఇట్లా ఫిషర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే సివియర్ పెయిన్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఒక రకమైన మంట ఉంటుంది. ఒక 4-5 గంటలు మనం మోషన్ పోయిన తర్వాత ఆ పెయిన్ కానీ ఆ మంట కానీ అలాగే ఉంటాయి. మనం ఏ పని చేసుకోలేము, ఏ పని చేసుకున్నా కానీ మన కాన్సన్ట్రేషన్ అంతా యానల్ కెనాల్ వైపు వెళ్తుంది, కూర్చోలేము. అండ్ నెక్స్ట్ డే మోషన్కి వెళ్ళాలంటే ఒక రకంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. వాళ్ళు మోషన్ ఆపుకుంటారు, పోతే మళ్ళీ ఎక్కడ పెయిన్ వస్తుందో, మళ్ళీ ఎక్కడ బ్లీడింగ్ వస్తుందో అనే భయంతో మోషన్ ఆపుకోవడము, తినడం బంద్ చేస్తుంటారు. దీనివల్ల కడుపులో ఉండే మోషన్ ఇంకా గట్టిగా ఫామ్ అయ్యి నెక్స్ట్ డే కాకుండా ఇంకో నెక్స్ట్ డే అయినా మోషన్ పాస్ చేయాలి కాబట్టి ఆ టైం కల్లా ఇంకా హార్డ్గా ఫామ్ అయిపోయి ఎక్కడైతే చిట్లిపోయిందో మళ్ళీ అక్కడ ఇంకో కంటిన్యూస్గా మళ్ళీ చిట్లిపోవడం అనేది జరగడం వల్ల ఆ చీలిక అనేది లోపలికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ నుంచి విపరీతమైన బ్లీడింగ్, రక్తస్రావం అవ్వడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఎప్పుడైతే మనం మోషన్ ఫ్రీగా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవి రావు. బట్ ఒక్కసారి కనుక మోషన్ కనుక హార్డ్ వస్తే కనుక ఈ డిజీజ్ ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరు తన లైఫ్ స్టైల్లో ఏదో ఒక రోజు ఈ ప్రాబ్లంతో ఎంతో అంత ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు అన్నట్టు.